హైదరాబాద్లో ఉండే మీడియా అధినేత బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన చైర్మన్గా నియమితులైనప్పటి నుంచి తెలంగాణ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ నాయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడిని హరీష్ రావు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందిస్తోన్న బీఆర్ నాయుడికి తిరుమల శ్రీవారికి సేవ చేసే భాగ్యం దొరకడం అదృష్టమని హరీష్ రావు కొనియాడారు. తిరుమల ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి హరీష్ రావు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్న క్రమంలో తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. హరీష్ రావు విజ్ఞప్తికి బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి టీటీడీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హరీష్ రావుకు బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతం నేతలకు సరిసమానంగా తెలంగాణ నేతలకు ప్రాధాన్యం కల్పించడం సముచితమేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.